శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ దత్త గురుదత్త. మోహనవాణి ఛానల్లో శ్రీ దత్త పురాణాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న మనం 65వ భాగంలో దత్తుడు ప్రబోధించినటువంటి ధర్మాలలో భాగంగా షోడశ సంస్కారాలు, నమస్కార విధి, ఈ 2 అంశాలు చెప్పుకున్నాం. 16 సంస్కారాలు పుట్టక ముందు నుంచి మొదలవుతాయి సంస్కారాలు, మరణం వరకు జరుగుతాయి. మొత్తం 16 సంస్కారాలు చెప్పుకున్నాం. అలాగే ఎవరెవరికి నమస్కరించాలి, ఎవరెవరికి నమస్కరించకూడదు అనే విషయాలు కూడా చెప్పుకున్నాం. ఇవాళ 66వ భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ రోజున అనధ్యయనము అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. అంటే అధ్యయనం ఎప్పుడు చేయకూడదు అనేటువంటి విషయాలు. అలాగే ఏ శౌచంతో అధ్యయనం చేయాలి. అధ్యయనం అంటే ఇక్కడ వేదాలు కానీ, పురాణాలు కానీ, శాస్త్రాలు కానీ కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఆ తర్వాత గురువుగారి యొక్క పాదాలు స్పృశించి నమస్కరించి గురువుగారికి ఎదురుగా కూర్చొని వేద శాస్త్రాల యొక్క అధ్యయనం చేయాలి. అలాగే వేదాధ్యయనం చెయ్యకూడనటువంటి రోజులని అనధ్యయన దినములు అంటారు. అంటే అధ్యయనం చేయకూడనటువంటి రోజులు. అవి మార్గశిర మాసంలో బహుళ సప్తమి, పుష్యమాసంలో బహుళ అష్టమి, మాఘమాసంలో బహుళ నవమి, ఫాల్గుణ మాసంలో బహుళ దశమి, భాద్రపద మాసంలో బహుళ ఏకాదశి. వీటిని అష్టకములు అంటారు. వీటిని అష్టకములు అని పిలుస్తారు. ఈ తిథుల్లో వేదాధ్యయనాన్ని చేయకూడదు. అలాగే ప్రతి నెలలో అష్టమి తిథి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, అలాగే మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణం, ఈ 2 జరిగే రోజుల్లో కూడా అధ్యయనం చేయకూడదు. వీటిని పంచపర్వములు అని పిలుస్తారు. ప్రతి నెల సాధారణంగా ఈ ఆదివారం సెలవు అనేది బ్రిటిష్ వాడు మన ఎత్తున రుద్దిపోయినటువంటి వ్యవస్థ. మామూలుగా పూర్వం ఉండేటువంటి సిస్టమ్ ఏంటంటే ఇది. ఆదివారం అనేది లేదు, తిథులే లెక్క. అలాగే ప్రతి పాడ్యమి రోజు కూడా అధ్యయనం చేయకూడదు. ప్రతి పాడ్యం అంటే శుక్లపక్షంలో కావచ్చు, బహుళపక్షంలో కాబట్టి. అంటే పాడ్యమిని కూడా అనధ్యయన తిథి అని పిలుస్తారు. అలాగే భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మహాభరణి అంటే భరణి నక్షత్రం రోజు అధ్యయనం చేయకూడదు. అలాగే ఉత్థాన ద్వాదశి కార్తీక మాసంలో వస్తుంది. ఆషాఢం, కార్తీకం, ఫాల్గుణం, ఈ 3 నెలల్లో వచ్చేటటువంటి శుక్లపక్ష ద్వితీయ విధియ అంటాం మనం కదా, అవి కూడా అధ్యయనం చేసే రోజులు కాదు. అలాగే మాఘ శుక్లపక్షంలో సప్తమి తిథి, ఆశ్వయుజ శుద్ధ నవమి, ఈ తిథులు కూడా వేదాధ్యయనానికి పనికిరావు. అలాగే శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులు మరణించినప్పుడు, మనం ఒక గ్రామంలో ఉన్నాం, ఆ గ్రామంలో వేదాధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మణులు
ఎవరైనా మరణిస్తే, అలాగే ఏదైనా ఊరు తగలబడిపోతే, ఆ ఊళ్ళో మనం ఉన్నాము, ఊరు తగలబడింది, ఆ రోజు కూడా అధ్యయనం చేయకూడదు. అలాగే ఎవరైనాట శ్రోత్రియుడు అతిథిగా మన ఆశ్రమానికి వచ్చిన రోజు కూడా అధ్యయనం చేయకూడదు. ఎందుకని? ఆయనకి ఆతిథ్యం ఇచ్చి ఆయన మర్యాదల్లో ఉండాలి కదా. దీన్ని ఏమంటారంటే శిష్ట అనధ్యయన దినము అంటారు. ఇక ఏ గ్రామంలోనైనా సరే ఒక పెద్ద కలహం జరిగితే ఆ రోజు, అలాగే బ్రాహ్మణుడు వధింపబడ్డటువంటి రోజు, సంధ్యా సమయంలో మేఘం గనక గర్జిస్తే ఆ రోజు, అకాల వర్షం పడినటువంటి రోజు, కాలం కాని కాలంలో వర్షం పడకూడదు. అలాగే ఉల్కాపాతం జరిగినప్పుడు, పిడుగులు పడ్డప్పుడు, విప్రుడు అవమానించబడ్డప్పుడు, అలాగే సంధ్యావందనం చేసేటటువంటి సమయాలు, ఇవి కూడా అనధ్యయనాలే. ఇక కృతయుగం మొదలైనటువంటి కార్తీక శుద్ధ నవమి, కార్తీక శుద్ధ నవమి రోజు కృతయుగం ఆరంభమైంది. అలాగే త్రేతాయుగం ఆరంభమైనటువంటి వైశాఖ మాసంలో శుక్ల తదియ, ద్వాపర యుగం మొదలైనటువంటి మాఘ పౌర్ణమి, కలియుగం ప్రారంభమైనటువంటి భాద్రపద బహుళ త్రయోదశి, ఇవి కూడా అనధ్యయన దినాలు. అట్లాగే స్వయంభవ మన్వంతరం దగ్గర నుంచి ఆ స్వయంభవ మనువు దగ్గర నుంచి 14 మంది మనువులు వచ్చారు కదా. ఈ 14 మంది మనువులు జన్మ తిథులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో కూడా వేదాధ్యయనం పనికిరాదు. అంటే అవి ఏంటంటే కార్తీక శుద్ధ ద్వాదశి, ఆ రోజున స్వయంభవ మనువు, ఆ మన్వంతరం ప్రారంభమైంది. అలాగే ఆశ్వయుజ శుద్ధ నవమి రోజు స్వారోచిష మన్వంతరం మొదలైంది. చైత్ర శుక్ల తృతీయ ఉత్తమ మనువు, భాద్రపద శుద్ధ తృతీయ తామస మన్వంతరం, పుష్యశుద్ధ ఏకాదశి రైవత మన్వంతరం, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుష మన్వంతరం, మాఘశుద్ధ సప్తమి వైవస్వత మన్వంతరం. ఇప్పుడు మనం ఉండే మన్వంతరం అది. అది ఎప్పుడు మొదలైంది? మాఘ శుక్ల సప్తమి తిథి రోజు. అలాగే సూర్య సావర్ణి మనువు జన్మి, ఆ మన్వంతరం మొదలైనటువంటి మాఘ అమావాస్య. ఇక కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి ఇంద్ర సావర్ణి మన్వంతరం మొదలైంది. అలాగే ఫాల్గుణ మాసంలో అమావాస్య బ్రహ్మ సావర్ణి మన్వంతరం. శ్రావణ మాస అమావాస్య రోజు అగ్ని సావర్ణి మన్వంతరం. ఆషాఢ పౌర్ణమి రోజు రుద్ర సావర్ణి మన్వంతరం. చైత్ర పౌర్ణమి రోజు రౌచ్య మనువు మొదలుపెట్టినటువంటి రోజు. ఇక జ్యేష్ఠ పౌర్ణమి రోజు భౌష్య మనువు. ఈ తిథులు కూడా అనధ్యయన దినాలు. అలాగే ఈ యుగాదుల్లో మన్వంతరాల్లో విప్రులు తప్పకుండా శ్రార్థ విధులు మాత్రం చేయాలి. ఇవే కాకుండా ఇంకా కొన్ని అనధ్యయన దినములు ఉన్నాయి. ఎవరైనా సరే ఒక వ్యక్తి శ్రాద్ధ భోక్తగా నియమితుడు అయినప్పుడు మనం ఒక వ్యక్తిని శ్రాద్ధ భోక్తగా పిలుచుకుంటాం. ఆ భోక్తగా పిలిచినటువంటి వాడు ఆ రోజు అధ్యయనం చేయకూడదు. అలాగే సూర్య చంద్ర గ్రహణ రోజుల్లో, ఉత్తరాయణం దక్షిణాయనం మొదలైనటువంటి రోజుల్లో, శవయాత్రలో పాల్గొన్నటువంటి రోజు, అలాగే జాతాశౌచం గాని మృతాశౌచం గాని వచ్చినటువంటి రోజుల్లో కూడా అధ్యయనం చేయకూడదు. అలాగే పాములు మొదలైనవి కనిపించిన రోజును కూడా అధ్యయనం చేయకూడదు. భూకంపం వచ్చినప్పుడు వేదాధ్యయనం చేయకూడదు. ఒకవేళ గనక మనం పైన చెప్పుకున్నటువంటి అనధ్యయన దినాల్లో వేదాధ్యయనం గాని శాస్త్రాధ్యయనం గాని చేస్తే అతడి యొక్క ప్రజ్ఞ, యశస్సు, సంపద, ఆయుర్దాయం, బలం, ఆరోగ్యం అన్నింటినీ కూడా యముడు స్వయంగా తానే కత్తిరేస్తాడు.
పైగా అటువంటి వాడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. అటువంటి వాడిని ఆ ఊరి నుంచి కూడా వెలివేయాలి అని శాస్త్రం చెప్పింది. వాళ్ళతో మాట్లాడకూడదు. అలాగే వేదం చెప్పుకోకుండా ఏ శాస్త్రాలు చదివినా కూడా వ్యర్థం. అవి నరకపాత హేతువని ధర్మశాస్త్రాలు చెబుతుంది. అయితే కలియుగంలో అందరికీ వేదాధ్యయనం కుదురుతుందా? కలియుగంలో అన్ని ధర్మాలు పాటించడానికి అవకాశం ఉండదు. ఎందుకని? కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వేదాన్ని అభ్యసించినటువంటి విప్రుల యొక్క సర్వకర్మలు వ్యర్థములే అన్నాడు. వేదం అంటే ఏంటి? శబ్ద బ్రహ్మమయుడైనటువంటి విష్ణువు యొక్క స్వరూపం. అందుకని విప్రుడు వేదాధ్యయనం చేసి తీరాలి. వేదాధ్యయనం చేసేవాడికి సకలమైన అభీష్టాలు కూడా తామంత తామే సిద్ధిస్తాయి. ఇక వివాహ సంస్కారం, 16 సంస్కారాల్లో వివాహం కూడా ఒకటి కదా. గురుకులంలో ఉండి గురువు గారికి శుశ్రూష చేసుకుంటూ బ్రహ్మచర్య దీక్షతోటి వేదాధ్యయనాన్ని ముగించిన తర్వాత గురువుల యొక్క అనుమతితోటి అగ్ని పరిగ్రహం చేయాలి. ఆ తరువాత వేదాంగాలైన శాస్త్రాలని, ధర్మశాస్త్రాలని అధ్యయనం చేయాలి. వేదాంగాలు అటుపైన పుష్కలంగా గురుదక్షిణ చెల్లించి గురుదేవుడి దగ్గర నుంచి ఆశీస్సులు, అనుమతులు స్వీకరించి ఆ తరువాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. ఎట్లా? రూపం, సర్వలక్షణ సంపన్న, సుగుణవతి అయినటువంటి మంచి వంశంలో పుట్టినటువంటి ధర్మచారిణి అయినటువంటి కన్యామణిని వివాహం చేసుకోవాలి. తల్లి వైపు అయితే 5 తరాలు, తండ్రి వైపు నుంచి అయితే 7 తరాలు దాటితేనే ఆయా వంశాలలో ఉన్నటువంటి కన్యను వివాహం చేసుకోవచ్చు. లేకపోతే నష్టం జరుగుతుంది. అలాగే రోగిష్టి, అతిగా కేశాలు ఉండేటటువంటిది, అసలు కేశములే ఉండనటువంటిది, వాచాలత్వంతో ఉండేది, పెద్ద శరీరం కలిగిన దాన్ని, పొడవైనటువంటి శరీరం కలిగిన వాళ్ళని, విరూపిణి, ఉన్మత్తురాలని, ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేదాన్ని, కృషించిపోయినటువంటి దాన్ని, కనుబొమ్మలు కలిసిపోయినటువంటి స్త్రీని, ఎప్పుడు చూసినా వేడిగా శరీరం ఉండేటటువంటి స్త్రీ, ధూర్తురాలు, దీర్ఘమైనటువంటి జంఘములు కలిగింది, చూస్తానికి పురుషుడిలాగా కనిపించేది, మీసాలు ఉన్నటువంటిది, పాండువర్ణంతో ఉండేది, కుచితత్వంతో ఉండేది, గర్వితమతి అయినటువంటిది, ఇలాంటి కన్యలని ఎవడైనా సరే సుఖంగా సంసారం చేసుకోవాలి అనుకుంటే మాత్రం వివాహం చేసుకోకూడదు. ఈ మాటలు చెప్పానని నా మీద ఎవరు కోపగించద్దు. పురాణంలో ఉన్న విషయాలే నేను మనవి చేస్తున్నాను. వ్యాసుల వారి యొక్క హృదయం ఇది నాది, నా యొక్క కపోల కల్పితాలు మాత్రం కాదు. ఒకవేళ మనం పెళ్లి చేసుకునే ముందు మంచి గుణవతి అయి ఉన్నది, కానీ అనుకున్నారు, అందరు చెప్పారు మంచి గుణవతి అని, కానీ చిన్నప్పుడు ఉండేటువంటి లక్షణాలు కొన్ని మనకు తెలియనందువల్ల వివాహం చేసుకున్నా ఆమె పెద్ద అయిన తర్వాత ఆవిడలో దుర్గుణాలు, విపరీత బుద్ధులు గనక కనిపిస్తే వదిలిపెట్టచ్చు. అంటే ముందు దిద్దుకోవడానికే ప్రయత్నం చేయాలి. అలా దిద్దుబాటు చేయటానికి అవకాశం లేకపోతే కొంతమంది బుద్ధులు పుట్టుకతో వస్తాయి, పుడకలతో కాని పోవంటారు పెద్దలు. అటువంటప్పుడు వేరే మార్గం లేదు, విడిచిపెట్టాల్సిందే. భర్త పట్ల, సంతానం పట్ల
ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటూ ఇతరులకు అనుకూలంగా ప్రవర్తించేటటువంటి ఇల్లాలను కూడా విడిచిపెట్టాలి. నాయన ధర్మకీర్తి, ఈ మాటలన్నీ చెప్పేది ఎవరు? దత్తప్రభు. లోకంలో 8 రకాల వివాహాలు ఉన్నాయంట. వీటిలో పూర్వపరం ఉత్తమోత్తమాలు మొట్టమొదటిది, కుదరకపోతే రెండోది, రెండోది కాకపోతే ఈ విధానాలకి చెల్లుబాటే. అంటే బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం, ఇవి 8 రకాలు. వీటిలో బ్రాహ్మణులు బ్రాహ్మ పద్ధతిలోనే వివాహం చేసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే దైవమైనా పర్వాలేదు. ఆర్షం కూడా అంగీకారమేనని చాలా మంది అభిప్రాయం. తక్కినటువంటి ప్రాజాపత్యము మొదలైనటువన్నీ కూడా విప్రులకు మాత్రం పనికిరావు. అయితే మొదట చెప్పిన ఉత్తమ పద్ధతులు కుదరకపోతే అనంతర పద్ధతులకు దిగచ్చు. కానీ ముందే ఆ మూడింటిని వదిలేసి ఉత్తమమైన వాటిని వెనక్కి వెళ్ళిపోకూడదు. అంటే అదేమవుతుంది? అది దిగజారడమే అయిపోతుంది. అభావేషు పూర్వేషు పుర్యాదేవ అవరాన్ బుధ అని కదా. అంటే విద్యావంతుడు, బుద్ధిమంతుడు, ఆచారపరుడైనటువంటి వరుణ్ణి పిలిచి కన్యాదాత నూతన వస్త్రాలతోటి అలంకరించి పూజించి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే దాన్ని బ్రాహ్మ వివాహము అని పిలుస్తారు. ఇది మొదటిది. అంటే విద్యావంతుడు, బుద్ధిమంతుడు, ఆచారపరుడు ఇలాంటి వాణ్ణి పిలిచి కన్యనివ్వాలి, దానం చేయాలి, వస్త్రాదులు ఇవ్వాలి, ఏదో అలంకార వస్తువులు ఇవ్వాలి, పూజించాలి, కాళ్ళు గడిగి పిల్లనివ్వాలి. ఇది బ్రాహ్మ వివాహం. జ్యోతిష్ఠోమాది యజ్ఞాలని యథావిధిగా చేయించినటువంటి ఋత్విక్కుడికి కన్యాదానం గనక చేస్తే దానిని దైవ వివాహం అని పిలుస్తారు. ఇక మూడోది, ధర్మబద్ధంగా వరుడు నుంచి 2 గోవులని పుచ్చుకొని కన్యనిచ్చి పెళ్లి చేస్తే అది ఆర్ష వివాహం అవుతుంది. అంటే కన్యాశుల్కం కింద 2 ఆవులు పుచ్చుకొని ఇవ్వటం. మీరిద్దరూ కలిసి గృహస్థ ధర్మాలు నిర్వహించండి అని ఒక ఒడంబడిక చేసి వధూవరులకు వివాహం గనక జరిపిస్తే దాని పేరు ప్రాజాపత్యం. ధనం ఇచ్చి కన్యామణిని కొనుక్కొని వివాహం చేసుకుంటే దాన్ని ఆసురము అన్నారు. వధూవరులు తమంతట తాముగా ప్రేమించుకొని పరస్పర అనురాగబద్ధులై పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా వివాహం గనక చేసుకుంటే దాన్ని గాంధర్వము అన్నారు. రాజులు ఎక్కువ గాంధర్వం చేసుకుంటారు. శకుంతల, దుష్యంతులు గాంధర్వమే. బలాత్కారంగా కన్యామణిని అపహరించి తీసుకువెళ్లి వివాహం చేసుకుంటే అది రాక్షసం. కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలోనే చేసుకుంది. ఆమె లేఖలో రాసింది అలా తీసుకుపోమని. అలాగే నిద్రపోతున్నటువంటి కన్యామణిని కేవలం సంభోగేచ్ఛతో స్వాధీనం చేసుకుంటే దాన్ని పైశాచిక వివాహం అంటారు. ఇది అన్నింటిలో అధమాధమైనటువంటి పద్ధతి. రాజులకు మాత్రం గాంధర్వం అనేది ఆమోదయోగ్యమే. ఇక గృహస్థు ఎటువంటి ఆచారాలు పాటించాలి? గృహస్థు అనేవాడు కనీసం 2 యజ్ఞోపవీతాలు ధరించాలి. ఉత్తరీయాన్ని వదలకూడదు. పైన ఖండవాన్ని ఉత్తరీయం అంటారు. అలాగే చెవులకి సువర్ణ కుండలాలు, 2 వస్త్రాలు, కటి ప్రదేశంలో ఒక వస్త్రం, పైన ఒక వస్త్రం, ఉపవస్త్రం 2 ఉండాలి. అలాగే పరిమళ ద్రవ్యాలు, చక్కటి అనులేపనాలు, పుష్పమాలలు ధరించాలి. కేశాలను, గోళ్లని అందంగా కత్తిరించుకొని శుచిగా ఉండాలి గృహస్థు. అలాగే
ఉతకంతో కూడిన కమండలం, తలపాగ, గొడుగు, పాదరక్షలు ఇటువంటివి ఉపయోగించాలి. ఎప్పుడు అలంకరించుకొని ప్రియ దర్శనుడిగా ఉండాలి గృహస్థ అనేవాడు. అంతేకాకుండా నిత్యం స్వాధ్యాయం చేయాలి, అధ్యాపనం కూడా ఏమారకూడదు. తాను వేదాధ్యయనం చేయాలి, తన దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి నేర్పాలి. అలాగే ఆచారాలు విడిచిపెట్టకూడదు, పరుల యొక్క భోజనం చేయకూడదు, విపరీతమైన వాదనలకు తెగకూడదు, పాదం మీద పాదం వేసి తోముకోకూడదు. స్నానం చేసేటప్పుడు ఒక కాలుని మరొక కాలుతో రుద్దుకొని స్నానం చేస్తూ ఉంటారు చాలా మంది, అది దోషం అని చెబుతున్నాడు. అలాగే అన్నం దాటకూడదు, అన్నం పదార్థాల మీద నుంచి నడవకూడదు. ఒకేసారి 2 చేతులతో బుర్ర కొట్టుకోకూడదు. చాలా మంది 2 చేతులతో బరుకుతూ ఉంటారు. ఏదైనా ఒక దువ్వెనో ఏదైనా తీసుకొని దువ్వుకోవాలి, లేదా ఒక చేత్తో అవసరమైతే, అంతే తప్ప 2 చేతులతో బరకూడదు. దరిద్రానికి హేతు అది. దేవాలయాల్లోకి అపసవ్యంగా ప్రవేశించకూడదు. అంటే ధ్వజస్తంభం మన కుడివైపు ఉండేటట్టు వెళ్ళాలి దేవాలయంలోకి. దేవుడి యొక్క మందిరం కూడా మన కుడివైపు ఉండాలి, అలా ప్రదక్షిణం చేసుకొని రావాలి. అలాగే దేవతార్చన, ఆచమనం, స్నానం, వ్రతం, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ ఆచరిస్తున్నప్పుడు ముక్తకేశుడు ఏకవస్త్రధారి కాకూడదు. ఒకే వస్త్రం ధరించి ఉండకూడదు. అంటే పైన ఉత్తరీయం లేకుండా ఇలాంటి పని చేయకూడదు. అంటే జుట్టు విడిపోయి ఉండకూడదు, జుట్టు ముడి వేసుకొని ఉండాలి పిల్లకైతే. అలాగే దుష్టమైనటువంటి వాహనాల మీదకి ఎక్కకూడదు. అలాగే శుష్కవాదాలు చేయకూడదు, పరకాంతలను తాకూడదు, ఆశించకూడదు. వాళ్ళ యొక్క పొందు కూడా పనికిరాదు. పిసినారుతనం ఉండకూడదు. ఇతరుల మీద చాడీలు చెప్పేటటువంటి బుద్ధి అసలు ఉండకూడదు. అలాగే 4 రోడ్ల కూడల్లో విప్రులకి, రావి చెట్లకి అపసవ్య దిశలో వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా విప్రులు మన యొక్క కుడివైపే ఉండాలి, రావి చెట్టు అయితే మన కుడి చేతి వైపే ఉండాలి. అలాగే అసూయను విడిచిపెట్టాలి, పగటిపూట నిద్ర కూడా విడిచిపెట్టాలి. ఇతరుల యొక్క పాపాలను ప్రస్తావించడం గాని, సొంతంగా పుణ్యకార్యాలను ప్రశంసించుకోవడం గాని చేయకూడదు. తన ఆయుర్దాయాన్ని, నక్షత్రాన్ని, మానాన్ని గోప్యంగా పెట్టుకోవాలి, బహిరంగంగా చెప్పకూడదు. దుర్జనులతో జత కట్టకూడదు. ప్రమాణం లేనటువంటి శాస్త్రాలు వినకూడదు. అలాగే జూతం, గీతం, నృత్యం వీటి పట్ల ఆసక్తిని చంపుకోవాలి. రక్తంతో తడిగా ఉన్నటువంటి ఎముకని, మద్యాన్ని, ఉచ్చిష్టాన్ని, పతితమైపోయినటువంటి మనిషిని, పాముని, వైద్యుణ్ణి తాకినట్టయితే సచేల స్నానం చేయాలి. అలాగే చితిని, ఒక శవాన్ని దహించేటటువంటి చితిని, చితి యొక్క కాష్టాన్ని, యోపస్తంభాన్ని, చండాలుణ్ణి తాకితే సచేల స్నానం చేయాలి. అందుకనే శ్మశానానికి వెళ్ళొస్తే ఆ గుడ్డలతో స్నానం చేసేయాలి. అలాగే దీపపు నీడ, మంచపు నీడ, వెంట్రుకలు పడినటువంటి అన్నం, పిల్లి ముట్టుకున్నటువంటి ఆహారం, ఇవన్నీ కూడా మన యొక్క పూర్వ సంచిత పుణ్యాలు నాశనం చేసేస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకా గృహస్థు ఎటువంటి విశేషమైనటువంటి పనులు చేయాలి, ఎలాంటివి చెయ్యకూడదు అనేటువంటి విషయాలని రేపటి రోజు దత్తప్రభు యొక్క అనుగ్రహంతో మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే
సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.